ఆసక్తికరం ఏంటంటే ఇవాల్టి బిగ్ క్వశ్చన్లో టాపిక్ సంబంధించి ఇంట్రో నేను చెప్పటం లేదు. ఇది వాస్తవం. స్వయంగా చంద్రబాబే చెబుతారు. ఆశ్చర్యపోకండి, ఆయనే చెబుతారు మన ఇంట్రో ఈరోజు బిగ్ క్వశ్చన్కి సంబంధించి. జాగ్రత్తగా వినండి, చెవులు రెక్కరించి మరీ వినండి. చంద్రబాబు బిగ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఇంట్రో చెప్పబోతున్నారు. ఎప్పుడు మాట్లాడినా ప్రధానమంత్రి నేనేదో వాచ్మ్యాన్ అంటాడు. ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఈయనకు కావాల్సిన వ్యక్తులకి దేశాన్ని దోచిపెడుతూ మన దగ్గర మభ్య పెడుతూ ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వచ్చారు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మళ్ళీ గాని మీరు గాని నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. గుర్తించారా తమ్ముళ్ళు? మైనారిటీ సోదరులందరూ త్రిపుల్ తలాక్ పెట్టారా లేదా? మిమ్మల్ని జైల్లో పెట్టాలని ఆలోచించారా లేదా? ఆ మధ్య కాలంలో గోత్రాలు ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. ఆ రోజు నేను అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఈ నరేంద్ర మోడీ మా దేశానికి రాకూడదని అందరూ కూడా ఆయన్ని బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రధానమంత్రి అవుతారు. కొమ్ములు వచ్చినట్టు మళ్ళా ఈ మైనారిటీ సోదరులందరినీ దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారు. నెల్లూరులో ఒకటి మాట్లాడాడు, అమరావతిలో ఒకటి మాట్లాడాడు, పార్లమెంట్లో ఇంకోటి మాట్లాడాడు. అంటే ప్రధానమంత్రిగా ఉండే వ్యక్తి ఎప్పటికప్పుడు అవకాశవాదంతో బెదిరింపులతో రాజకీయం చేస్తే ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైతే ముస్లింలు ఉన్నారో త్రిపుల్ తలాక్ చెప్పారని వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ పెట్టి జైలుకు పంపిస్తున్నారు. మీరు త్రిపుల్ తలాక్ కూడా చెప్పకుండా వదిలిపెట్టారే, మిమ్మల్ని ఏమనాలని అడుగుతున్నా నేను. ఆయన పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాక భార్యను గౌరవించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ భార్యను కూడా గౌరవించిన వ్యక్తి ప్రధానమంత్రి. ఆయన నన్ను గురించి మాట్లాడతారు తల్లి, అది నేను అడుగుతున్నా. మీకు కమిట్మెంట్ ఉంటే రాష్ట్రం అంటే ఏమమ్మా, ఏం కావాలి నీకు? ఏం కావాలమ్మా? మీరు నరేంద్ర మోడీ గారు చేసుకుంటూ అవమానపడాలి, సిగ్గుపడిపోవాలి మీరందరూ. ఇంకా ఎట్ల నుంచి బయట వస్తున్నారు మీరు? రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. డౌన్ టౌన్ కదా మిమ్మల్ని కొడతారు, జాగ్రత్తగా ఉండండి. నేను పోని ప్రాబ్లం పెట్టుకోదండి. ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు. మీరు ఈ గడ్డ మీద ఉన్నారు. ఏమ్మా, ఏం కావాలి నీకు? ఎందుకమ్మా నువ్వు విమర్శ చేసుకుంటావు? ఏం చేశారు మీరు నరేంద్ర మోడీ? చేశారమ్మా, మూడు చేశారు అందరినీ, గుర్తుపెట్టుకో. రాష్ట్రాన్ని, దేశాన్ని మీరు బయట వస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు పబ్లిక్. చాలా సమస్యలు వస్తాయి మీకు. తప్పు చేస్తే ఆ రోజు మీరు ఒకసారి చూస్తే అద్వానీ గారు గుజరాత్ లో జరిగిన సంఘటన, గోద్రా సంఘటన తర్వాత ఈయన ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా తీసేయాలని వాజ్పేయి గారు ప్రతిపాదన పెడితే ఈయన్ని కాపాడింది అద్వానీ గారు, ఈయన్ని పెంచింది అద్వానీ గారు. ఈయన ప్రధానమంత్రి అయితే కూడా సహించి సీనియర్ అయినా సహకరిస్తే కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది ఈయన అహంకారం. సీనియర్ని గౌరవించే అహంకారం ఎక్కడా లేదు. ఆ విధంగా ఈయనే డ్రామాలాడుతూ కడాన గురువుకు పంగనామాలు పెట్టిన ఈయన నన్ను గురించి మాట్లాడుతున్నాడు. మోడీ ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారట, కరుడుగట్టినటువంటి ఉగ్రవాదట, భార్యనే చూసుకోలేని వాడు దేశాన్ని ఏం కాపాడుతాడు, గురువుని గౌరవించని వాడు అంటూ రకరకాలుగా దూషించినటువంటి ఇంట్రో, బిగ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఇంట్రో ఈరోజు మనకు చంద్రబాబు ఇచ్చారు. ఆయన చెప్పినటువంటి ఇంట్రో పైనే ఈరోజు మనం 10 ప్రశ్నలు సంధించబోతున్నాం. రైట్, ఒకసారి ఆ 10 ప్రశ్నలు ఏంటో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, నాడు మోడీని టెర్రరిస్ట్ అని దూషించింది నువ్వే, నేడు పొత్తు కోసం కాళ్ళు పట్టుకుంటున్నది నువ్వే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2, నాడు హోదా నిధులు ఇవ్వలేదన్నది నువ్వే, నేడు ఏ హామీ లేకుండా పొత్తు పెట్టుకున్నది నువ్వే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3, నాడు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షలు చేసింది నువ్వే, నేడు కేసులకు భయపడి ఢిల్లీకి పరుగులు పెట్టింది నువ్వే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4, నాడు మోడీని గద్దె దించుతా అన్నది నువ్వే, నేడు ఏపీలో 1% ఓట్ షేర్ లేని పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నది నువ్వే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5, రాష్ట్ర ప్రయోజనాలని చెప్పేది నువ్వే, స్వప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెడుతున్నది నువ్వే,
అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6, పవన్ తో పార్టీ పెట్టించింది నువ్వే, నేడు పవన్ కు లోక్సభ అంటూ లోకేష్ కు లైన్ క్లియర్ చేస్తోంది నువ్వే. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7, నాడు జనసేనకు 3 ఎంపీ సీట్లు ఇచ్చింది నువ్వే, నేడు అందులో 1 లాగి బీజేపీకి ఇస్తోంది నువ్వే. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8, మొన్న తెలంగాణలో కాంగ్రెస్ కు సపోర్ట్ చేసింది నువ్వే, నేడు ఏపీలో బీజేపీతో జత కట్టింది నువ్వే. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9, నాడు ఢిల్లీలో చక్రం తిప్పానన్నది నువ్వే, నేడు కాళ్లకు చక్రాలు కట్టుకొని ఢిల్లీలో తిరుగుతోంది నువ్వే. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10, గెలుపుపై మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నది నువ్వే, అద్దెకు స్టార్ క్యాంపెయినర్లను తెచ్చుకుంటున్నది నువ్వే. అవునా కాదా? ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలే, ఆయన మన బిగ్ క్వశ్చన్కి ఇచ్చినటువంటి ఇంట్రోనే, ఆయన మోడీ గారి గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించిన ప్రతి మాటను మీకు వినిపించాను. ఇప్పుడు ఈ మాటలన్నింటికీ, ఈ ప్రశ్నలన్నింటికీ చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకు.